గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనం పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. మన ప్రతి ఒక్క సెమిస్టర్ని గ్రేడ్స్ తోటి ఎంత సిజిపిఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. టోటల్ సిజిపిఏ మళ్ళీ సిజిపిఏ నుంచి పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను ఈ బుక్లో రాసుకున్నట్టు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పైన పాయింట్స్ ఇచ్చాడు కదా, ఇది మన అంబేద్కర్ రిజల్ట్ వస్తుంది కదా, దాని కింద రాసి ఉంటుంది. ఓ అంటే అవుట్ స్టాండింగ్ 10 పాయింట్స్, ఏ ప్లస్ 9 పాయింట్స్, ఏ వచ్చేసి 8, బి ప్లస్ వచ్చేసి 7, బి వచ్చేసి 6, సి వచ్చేసి 5, పి వచ్చేసి 4. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇవి వచ్చేసి నా సెమిస్టర్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, నాకు సంబంధించిన గ్రేడ్స్. ఇవి వచ్చేసి క్రెడిట్స్. ఇది సెమిస్టర్ 2. ఇవి వచ్చేసి గ్రేడ్స్, ఇవి వచ్చేసి క్రెడిట్స్. చూడండి, ఇక్కడ సెమిస్టర్ 3 ఇవి నాకు వచ్చిన గ్రేడ్స్. ఈ సబ్జెక్ట్స్ యొక్క క్రెడిట్స్ 4. ఇవి వచ్చేసి గ్రేడ్స్, ఇవి క్రెడిట్స్. 5th సెమిస్టర్ ఇవి గ్రేడ్స్, ఇవి క్రెడిట్స్, ఇవి గ్రేడ్స్, ఇవి క్రెడిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ నాకు ఏ గ్రేడ్ వచ్చింది 2. ఏ అంటే ఎంత 8 ఇంటూ 8 16. బి ప్లస్ 7 ఇంటూ 7 14. ఏ అంటే 8 ఇంటూ 8 24. బి ప్లస్ అంటే 7 21. ఏ వచ్చేసి ఇంటూ 8 40. బి అంటే 6 ఇంటూ 6 30. బి ప్లస్ 7 ఇంటూ 7 35. తర్వాత మనం ఇవన్నీ టోటల్ చేయాలి. ఈ టోటల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 180 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 180. తర్వాత 180 డివైడెడ్ బై టోటల్ క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ ఉన్నాయి కదా, ఈ 5 5 5 3 3 2 2, ఈ టోటల్ చేస్తే 25. అప్పుడు మనకు వచ్చే ఈ డివైడ్ చేస్తే మనకు వస్తుంది ఫ్రెండ్స్ 7.2. ఈ 7.2 అనేది ఫస్ట్ సెమిస్టర్ సిజిపిఏ. ఈ నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సి అంటే ఇంటూ 5 10. బి ప్లస్ ఇంటూ 7 14. సి ఇంటూ 5 15. ఓ అంటే అవుట్ స్టాండింగ్ ఇంటూ 10 30. బి ప్లస్ అంటే 7 ఇంటూ 7 35. బి ఇంటూ 6 6 5 30. బి ప్లస్ 7 35. సేమ్ ఫ్రెండ్స్, ఇది మొత్తం టోటల్ చేయండి. ఈ మొత్తం టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 169. సేమ్ 169 డివైడెడ్ బై టోటల్ క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చి 25. ఇది డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 6.76. ఇది మన సెకండ్ సెమిస్టర్ సిజిపిఏ. సేమ్ అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను థర్డ్ సెమిస్టర్. ఏ ఇక్కడ నేను డైరెక్ట్ రాసిస్తాను. ఏ అంటే ఎంత 8. 8 3s are 24. 8 3s are 24. 8 3s are 24. బి ప్లస్ అంటే 7 7 2s are 14. 7 5s are 35. 7 5s are 35. 6 5s are 30. ఈ టోటల్ చేయండి ఫ్రెండ్స్. టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 178 ఫ్రెండ్స్. సేమ్ 178 డివైడెడ్ బై ఇవన్నీ యాడ్ చేయండి 3 3 2 2 5 5 25. ఇది డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి 7.12. ఇది థర్డ్ సెమిస్టర్ సిజిపిఏ. సేమ్ బి ప్లస్ 7 3s are 21. ఏ 8 3s are 24. ఏ ప్లస్ 9 9 2s are 18. బి ప్లస్ 7 7 2s are 14. పి వచ్చేసి 4 4 5s are 20. బి ప్లస్ 7 7 5s are 35. బి వచ్చేసి 6 6 5s are 30. సేమ్ ఇది మొత్తం టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి
162 ఫ్రెండ్స్. సేమ్ 162 డివైడెడ్ బై సేమ్ 25 క్రెడిట్స్ మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 6.48. ఇది 4th సెమిస్టర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది 5th సెమిస్టర్ చూడండి. 6 5 5 5 5 25, 6 5 30, 9 5 45, 7 5 35, పి వచ్చేసి 4 కదా, 4 5 20, సి వచ్చి పి అంటే 5 కదా 25, సి అంటే 5 5 25, సారీ పి వచ్చేసి 4 కదా 20. ఈ మొత్తం టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 180 ఫ్రెండ్స్. 180. ఇప్పుడు 180 డివైడెడ్ బై చూడండి 5 6 30, 25 కాదండి 30 వేయాలి. 30 చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి సేమ్ 6. ఇది 5th సెమిస్టర్ సిజిపిఏ. నెక్స్ట్ 6th సెమిస్టర్ బి ప్లస్ అంటే 7 5 35, 5 5 25, 4 5 20, బి అంటే 6 5 30, 6 5 30, 7 5 35. ఇవి టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 175 ఫ్రెండ్స్. సేమ్ 175 డివైడెడ్ బై ఈ క్రెడిట్స్ 30. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 5.83. ఇది 6th సెమిస్టర్ ఫ్రెండ్స్. చూడండి ఇది ఫస్ట్ సెమిస్టర్ది, ఇది ఫస్ట్ సెమిస్టర్ సిజిపిఏ, సెకండ్ సెమిస్టర్ది, థర్డ్ సెమిస్టర్ది, 4th సెమిస్టర్ది, 5thది, 6thది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ టోటల్ అన్ని సెమిస్టర్ది యాడ్ చేసుకోవాలి. అంటే 7.2 ఫస్ట్, 6.76 సెకండ్, థర్డ్ వచ్చేసి 7.12, ఫోర్త్ వచ్చేసి 6.48, ఫిఫ్త్ వచ్చేసి 6.00, సెవెంత్ వచ్చేసి ఎంత 5.83. ఈ టోటల్ చేయండి ఫ్రెండ్స్. టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 39.39 ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చే ఆల్ సెమిస్టర్ టోటల్. తర్వాత ఏం చేయాలంటే 39.39 డివైడెడ్ బై 6 ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం 6 సెమిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ టోటల్ డివైడ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 6.56. అంటే ఈ 6.56 అనేది మన టోటల్ డిగ్రీ యొక్క పర్సంటేజ్. 6.56. ఒకవేళ ఈ సిజిపిఐని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 9.5 చేస్తే అప్రాక్సిమేట్లీ ఒక 64% దాకా వస్తాయి ఫ్రెండ్స్. పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలి ఇంటూ 9.5 ఎట్లా చేయాలి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మనకు డిగ్రీలో ఎక్కువ పర్సంటేజ్ కావాలంటే మీరు మెయిన్గా ఫోకస్ చేయాలి 5th సెమిస్టర్, 6th సెమిస్టర్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రెడిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అన్ని 5 క్రెడిట్సే ఉంటాయి. మిగతా దాంట్లో 3 2 ఉంటాయి. ఆల్ 5 క్రెడిట్స్ ఇక్కడ అన్ని ఏలో తెచ్చుకున్నారు అనుకో మీకు పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ వీళ్ళకి నాకు 7 వచ్చింది, 6 7 6, అది ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి పర్సంటేజ్ తగ్గింది. కాబట్టి ఇక్కడ మీరు స్కోరింగ్ చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇప్పుడు నేను నా మెమోలో ఈ గ్రేడ్స్ కరెక్ట్ వచ్చాయా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్యాల్కులేషన్ చేశాను కదా. సెమిస్టర్ 1 7.2, సెమిస్టర్ 2 6.76, 3 7.12, 4 6.48, 5 6 5.83. ఇలా మనం పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.